హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 54,330 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ నిన్న ప్రీవియస్ వీడియోస్లో కొన్ని విషయాలు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్. నేను ప్రీవియస్ వీడియోస్లో 3 విషయాలు చెప్పడం జరిగింది మీకు. సో మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్కి రావాలి, డౌన్ఫాల్కి వచ్చి వాల్యూని జనరేట్ చేసుకోవాలని కూడా నేను చెప్పడం జరిగింది. అది ఫస్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్ మనం చూసుకుంటే మాత్రం మార్కెట్లో స్పైక్ మూమెంట్ ద్వారా ఒక వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. మూడో పాయింట్, మార్కెట్ కొద్ది మార్నింగ్ సెషన్లో డౌన్ఫాల్కి వచ్చి ఒక వాల్యూమ్ జనరేట్ చేసుకుని అప్సైడ్ మూమెంట్కి వెళ్ళాలని కూడా చెప్పడం జరిగింది. ఫోర్త్ పాయింట్ వచ్చి మార్కెట్ గ్యాప్ డౌన్ అయినా ఓపెన్ అవ్వాల్సిన అవసరం ఉందని కూడా నేనైతే చెప్పడం జరిగిందన్నమాట. సో ఎందుకంటే ఒక రాంగ్ బయింగ్ అయితే మొన్న వెళ్ళడం జరిగింది. ఆ రాంగ్ బయింగ్లో గ్యాప్ డౌన్లో కామన్గా ఉంటుంది అనమాట. సో గ్యాప్ డౌన్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో ఒక వాల్యూమ్ని అయితే జనరేట్ చేసుకోవాలి. సో అయితే ఈరోజు వచ్చిన గ్యాప్ డౌన్ మనకి ఇంట్రాడే బేసిక్లో వాల్యూమ్ని మనం ఒకసారి చూసుకుంటే ఫస్ట్ మనకి వాల్యూమ్ అయితే ఇక్కడ అంతగా సరిపోలేదు. డెఫినెట్గా మనకి రేపు వాలిటాలిటీ అవసరం పడుతుందన్నమాట. నిన్న కూడా చెప్పడం జరిగింది, మార్కెట్ కొద్దిగా వాలిటాలిటీ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా వాలిటాలిటీ ఉంది, రేపు కూడా వాలిటాలిటీ ఉండే అవకాశం ఉంది. ఎందువల్ల అంటే వాలిటాలిటీ ఒక వాల్యూమ్ని అయితే జనరేట్ చేసుకుంటుంది అనమాట. ఎప్పుడైతే వాల్యూమ్ అయితే ఎప్పుడైతే జనరేట్ చేసుకుందో కొద్ది వాలిటాలిటీ కంపల్సరీ రావాలన్నమాట. నేను చెప్పిన 4 పాయింట్లో కూడా ఏ పాయింట్ కాకపోతే మాత్రం డెఫినెట్గా మార్కెట్ వాలిటాలిటీ రావాల్సిన 5th పాయింట్ అనమాట, లాస్ట్ పాయింట్ అనమాట. అది లాస్ట్ అంటే ఇంకా చాలా ఉన్నాయి పాయింట్స్. సో దాంట్లో 5th పాయింట్ అనమాట. అంటే మనకి పాయింట్స్ ప్రజెంట్ చెప్పుకుంటే చాలా పాయింట్లు ఉన్నాయి స్టాక్ మార్కెట్లో. ఇంపార్టెన్స్ పాయింట్ రానున్న రోజుల్లో మనం తెలుసుకుందాం. నేను పైన మీకు ఒక రఫ్గా చెప్పుకుంటూ పోతానమాట. సో అసలు సబ్జెక్ట్ వేరేగా ఉంది. స్టాక్ మార్కెట్ యొక్క సబ్జెక్టు పూర్తిగా వినాలనుకుంటే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్గా ఉంటుందన్నమాట. రానున్న రోజుల్లో మనం నేర్చుకుందాం. ఓకే. సో అయితే ఈరోజు మనకి గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అవడం జరిగింది, కానీ సరైన వాల్యూమ్ రాలేదు. రేపు కూడా కొద్ది వాలిటాలిటీ ఉండాలి. అది గ్యాప్ డౌన్గా కావచ్చు, లేదా స్పైక్ మూమెంటం ద్వారా కావచ్చు, లేదంటే కొద్దిగా డౌన్ఫాల్ వచ్చి మార్కెట్ అప్సైడ్ మూమెంటం వెళ్ళొచ్చు, ఏదైనా కావచ్చు. కానీ వాల్యూమ్ అయితే జనరేట్ చేసుకోవాలన్నమాట. మన సపోర్ట్ లెవెల్ చెప్పడం జరిగింది గతంలోనే, మీరు రెసిస్టెన్స్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఓకేనా. సో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా కంపల్సరీగా మీకు ఈ డైరెక్షన్లోనే మార్కెట్ కొన్ని రోజుల నుంచి ఈ డైరెక్షన్లోనే ఉండిపోయింది. మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళట్లే, అలా అప్సైడ్ మూమెంటం వెళ్ళలేదు, డౌన్ సైడ్ కానీ రావలేదు. ఎందుకంటే మార్కెట్ ఒక వాల్యూమ్ని నిర్ధారణ చేసుకుంటుంది. ఆ నిర్ధారణ కన్ఫర్మేషన్ అవ్వాలి. కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఒక మూమెంట్ అయితే మనం జనరేట్ అయితే మనకి అప్సైడ్ మూమెంటంకి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అన్నమాట. ఓకే. సో అయితే రేపు మనకి ఇంట్రాడే బేసిక్లో ఏ విధంగా మన లెవెల్స్ అయితే ఉపయోగపడతాయి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో రేపు ఇంట్రాడే లెవెల్స్లో మనం చూసుకుంటే మాత్రం 54,000 మనకి 54,000 దగ్గర సపోర్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. మనకి రేపు మార్నింగ్ రోజు ఎందుకంటే రౌండ్ ఫిగర్ కాబట్టి ఈ లెవెల్ దగ్గర డెఫినెట్గా మనకి సపోర్ట్ లెవెల్ అయితే ఉంటుంది అన్నమాట. ఆ లెవెల్ దగ్గర సపోర్ట్ లెవెల్ అయితే దొరకాలి. అది స్పైక్ మూమెంటం ద్వారా కావచ్చు, లేదంటే వాలిటాలిటీ దగ్గర కావచ్చు, లేదంటే మార్నింగ్ సెషన్లో డౌన్ఫాల్కైనా వచ్చిన కావచ్చు. ఓకేనా. సో లేదంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఆ లెవెల్ దగ్గర నుంచి మనకి మార్కెట్ 54,000 లేపేస్తారు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 54,000 నుంచి ఉంటే మాత్రం ఆ లెవెల్ నుంచి లేపేస్తారు అనమాట. ఓకే. సో ఏ రకంగా మనకు కావచ్చు. ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా గ్యాప్ అప్ ఒకవేళ ఓపెన్ అయితే మాత్రం మనకి అది ఒకసారి చూసుకోవాలి. గ్యాప్ అప్ ఎంతవరకు ఓపెన్ అయ్యే అవకాశం ఉంది అది కూడా చూద్దాం ఫ్రెండ్స్. మనకి 54,600 నుంచి మనకు ఒకవేళ గ్యాప్ అప్ 54,600 నుంచి మనకి 54,650 వరకు అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉంది. సో ఈ డైరెక్షన్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా నేనైతే పుట్ ఆప్షన్కి గ్యాప్ అప్ ఓపెన్ అయితే పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ వితౌట్ వాల్యూమ్తో ఒక అప్సైడ్ మూమెంటం తీసుకెళ్తున్నారు. సో రెసిస్టెన్స్ లెవెల్ మనం చూసుకుంటే మాత్రం 55,000 దగ్గర నుంచి మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి. సో రౌండ్ ఫిగర్ ఈ లెవెల్ దగ్గర సెల్లర్స్ అయితే కూర్చున్నారు. ఇదే వాల్యూమ్ ప్రకారం వితౌట్ వాల్యూమ్ ప్రకారం మార్కెట్ రేపు కూడా అప్సైడ్ మూమెంటం తీసుకెళ్తే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి మాత్రం 55 లెవెల్ దగ్గర మాత్రం కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే ఒక సెల్లింగ్ ప్రెజర్ని చూడటానికి దొరుకుతుంది అనమాట. ఓకే. అలా కాకుండా రేపు మార్కెట్లో ఒకవేళ వాల్యూమ్ని మన మార్నింగ్ వాల్యూమ్ని సమకూర్చుకుంటే మాత్రం 55,000 వెళ్ళి క్లోజ్ అవుద్ది. మరుసటి రోజు మనకి ఒకవేళ రేపు శుక్రవారం కాబట్టి సోమవారం మార్కెట్ సెలవుడి మళ్ళీ సోమవారం మనకి మార్కెట్ యథావిధిగా ఒక మూమెంటం 55,000 లెవెల్ని బ్రేక్ చేసే అవకాశం పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే. సో ఒకవేళ గ్యాప్ మనకి ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. సో మనకి గ్యాప్ అప్ అయితే పుట్ ఆప్షన్ తీసుకుంటాం. నేను చెప్పిన గ్యాప్ డౌన్ అయితే 54,000 దగ్గర సపోర్ట్ ఉంది. అది కూడా బ్రేక్ అయితే మాత్రం 53,800 దగ్గర ఒక చిన్న రెసిస్టెన్స్ లెవెల్ ఉంది.
చిన్న సపోర్ట్ లేదు, 53,800 చిన్న సపోర్ట్ లేదు, అది కూడా బ్రేక్ అయితే మాత్రం ఓవరాల్గా మనకి 53,000 దగ్గర మాత్రం ఫుల్ ఫిజ్గా సపోర్ట్ లెవెల్ అయితే మనకి బ్యాంక్ నిఫ్టీకి దొరికిందన్నమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క లెవెల్స్ ఈ రకంగా ఉన్నాయి. సో 53,000 అయితే నేను ఒకవేళ మార్కెట్ ఒక రాంగ్ బయింగ్లో వెళ్ళిపోవాలి, 53,000 మళ్ళీ రావాలి అనుకుంటే మాత్రం ఒక రాంగ్ బయింగ్లో మార్కెట్ 55,000 దగ్గర వెళ్ళిపోవాలి. అప్పుడే మనకి మార్కెట్ మళ్ళీ డౌన్ఫాల్కి వచ్చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. లేని పక్షంలో ఈ మధ్యలోనే వాల్యూమ్ జనరేట్ చేసుకుంటే మాత్రం 53,000 లెవెల్కి రాదనమాట. ఓకేనా, ముందు చెప్తున్నా. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క లెవెల్స్ అయితే ఈ రకంగా ఉంది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 23,438 పాయింట్స్ దగ్గర నిఫ్టీ క్లోజింగ్ జరిగింది. నిఫ్టీలో నేను ఆల్రెడీ ప్రీవియస్ డే వీడియోస్లో కొద్దిగా డౌన్ సైడ్గా అయితే కంపల్సరీ రావాల్సిన కూడా అనుకోవడం చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ నిఫ్టీ పర్ఫెక్ట్గా వచ్చింది. మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ గతంలో కూడా మీకు చెప్పాను. మన రెసిస్టెంట్ లెవెల్ ఈ లెవెల్ని డైరెక్షన్లో గత కొన్ని రోజుల నుంచి ఈ రెసిస్టెంట్ లెవెల్ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర మార్కెట్ గత కొన్ని రోజుల నుంచి ఉంటుందన్నమాట. సో ఇది ఏ లెవెల్ బ్రేక్ అవ్వాలి, ఇక్కడ వాల్యూమ్ అయితే కంపల్సరీగా అయితే జనరేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఒక వాల్యూమ్ పర్టికులర్ వాల్యూమ్తోనే బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే మనకి కంప్లీట్గా ఈ లెవెల్ని బ్రేక్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉంది. లేని పక్షంలో మార్కెట్ ఈ లెవెల్ నుంచి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం పాసిబిలిటీ మన నిఫ్టీలో కనబడుతుందన్నమాట. ఓకేనా. నిన్న ప్రీవియస్ డే వీడియోస్లో కూడా చెప్పాను, నిఫ్టీలో కొద్దిగా డౌన్ సైడ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాలి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం 23,300 లెవెల్ సపోర్ట్ ఉంది కూడా చెప్పడం జరిగింది. ఆ లెవెల్ దగ్గర నుంచి కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం జరిగింది. ఈ గ్యాప్ డౌన్ అయితే రావడం గ్యాప్ డౌన్ ఆ లెవెల్ దగ్గర నుంచి ఓపెన్ అయిందనమాట. ఓపెన్ అయ్యే మూమెంట్ అయితే మనకి మార్కెట్ అప్ సైడ్ మూమెంటం వెళ్ళటం కూడా జరిగిందన్నమాట. సో అయితే ఓవరాల్గా మనకి మన లెవెల్స్ మాత్రం పర్టికులర్గా మనకి డెఫినెట్గా ఈ నిఫ్టీ మనం చూసుకుంటే మాత్రం మనం చెప్పే లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ బిహేవ్ చేసిందన్నమాట. బ్యాంక్ నిఫ్టీని మనం నిఫ్టీ కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది, నిఫ్టీ కొద్దిగా వీక్గా ఉందన్నమాట. కొద్దిగా ఎంతో కాదు, పర్సంటేజ్ పరంగా చూసుకుంటే చాలా లైట్ పర్సంటేజ్ పరంగా బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది. ఓకేనా. సో అయితే మనకి ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి అనుకుంటే రేపు మాత్రం ఒక ఫ్లాట్గా ఓపెన్ అయ్యి 23,500 లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి. ఒకవేళ ఈ లెవెల్ ఇది గ్యాప్ అప్ ద్వారా కావచ్చు, లేదా ఫ్లాట్గా ద్వారా ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మన టార్గెట్ 23,600 ఫస్ట్ టార్గెట్, తర్వాత 23,700 సెకండ్ టార్గెట్ అయితే చూస్తున్నమాట. ఓకేనా. రేపు కొద్దిగా వాలిటిలిటీ ఉండే అవకాశం ఉంది. నిఫ్టీ జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎంతవరకు ఉంది, ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి యాజ్డీస్గా 23,300 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ సపోర్ట్కి 23,400 మధ్యన గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఆ లెవెల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మళ్ళీ మనకి నో ప్రాబ్లం, మనకి అప్సైడ్ మూమెంటం వెళ్తుంది. ఒకవేళ అలా కాకుండా 23,000 మనకి 23,300 లెవెల్ బ్రేక్ అయ్యింది అంటే మాత్రం 23,200 దగ్గర ఫుల్ ఫిజ్గా సపోర్ట్ ఉంది. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం ఇమీడియట్లీగా మనకి నిఫ్టీ 23,000 దగ్గర ఒక ఫుల్ ఫిజ్గా సపోర్ట్ ఉంది. అంటే ఇంత రియాక్షన్ ఉంటుందని చెప్పి నేను అనుకోను, ఎందుకంటే వీక్గా ఉంది. నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీ కంపేర్ చేస్తే కొద్దిగా వీక్గా ఉంది. ఒక స్పైక్ మూమెంటం ద్వారా వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంది. ఒకవేళ స్పైక్ మూమెంటం ద్వారా వస్తే మాత్రం 23,000 లెవెల్ దగ్గర నుంచి ఫుల్ ఫిజ్గా సపోర్ట్ లెవెల్ అయితే ఇమీడియట్గా నిఫ్టీకి దొరికే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి, ఓకేనా. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి అనుకుంటే అబోవ్ మనకి 23,500 లెవెల్ అబోవ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది. అలా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా మనకి కొద్దిగా నేను ఈ లెవెల్ వరకు బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేస్తాను. ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత వాల్యూమ్ జనరేట్ చేసిన తర్వాత కాల్ ఆప్షన్ అయితే తీసుకుంటాను అనమాట. గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఓకే. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎంత చెప్పిన విధంగా ఫ్లాట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎంత చెప్పిన విధంగా మనం చేద్దాం. ఫ్లాట్గా ఓపెన్ అయితే వేయటం వచ్చి ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ లెవెల్ మనకి ఈ రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఫ్లాట్గా ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఇమీడియట్గా మనకి 23,500 దగ్గర ఫస్ట్ టార్గెట్ అయితే పెట్టేసుకుంటాను ఫుల్ ఫిజ్గా. ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత 23,600 ఫస్ట్ టార్గెట్, 23,700 సెకండ్ టార్గెట్ అనమాట. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ కొన్ని యొక్క వ్యూ అయితే ఈ రకంగా ఉంది. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే జాగ్రత్త ట్రేడర్స్ని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.